దేవుని వాక్య నియమం ప్రకారం చూస్తే జ్ఞానము ఒకటి, లోక సంబంధమైన జ్ఞానం. ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటాము. లోక సంబంధమైన జ్ఞానం ఉన్నప్పుడు కొంతమందికి మంచి డిసర్న్మెంట్ ఉంటుంది, మంచి జ్ఞానంగా ఉంటారు, మంచి జ్ఞానులుగా ఉంటారు. కొంతమంది చూస్తాం కదా, అంటే వారి అండర్స్టాండింగ్ కెపాసిటీ బాగుంటుంది, ఇతరుల జీవితంలో చూసి వారు నేర్చుకునే విధానం బాగుంటుంది. కొంతమందిని చూసి చెప్తాం, వాడికి మంచి బుర్ర ఉందిరా, వాడికి మంచి జ్ఞానం ఉంది, ఆ మనిషి కరెక్ట్గా వింటాడు, ఆ మనిషి కరెక్ట్గా చేయగలుగుతాడు. ఒక మనిషి సరిగా వినగలిగితే సరిగా మాట్లాడగలుగుతాడు అంట. ఈరోజు మీరు సరిగా వినగలుగుతున్నారా? ఏంటి వినేది? దేవుని మాటను వినగలుగుతున్నారా? దేవుని స్వరాన్ని వినగలుగుతున్నారా? దేవుని స్వరము, దేవుని మాటలు వినగలిగిన వారు దాని ప్రకారం జీవిస్తే గొప్ప జయము. జీవిస్తానికి ముందుగా విన్నదాన్ని జ్ఞాపకం తెలుసుకోవాలి, ఎందుకంటే దాని ప్రకారము జీవించాలి. ప్రకారము అన్నదప్పుడు వాట్ ఈస్ టోల్డ్ ఇట్స్ రిజిస్టర్డ్. ఈరోజు రిజిస్టర్ లేదు. ఈరోజు ఎన్నో కుటుంబాల్లో చూడండి మిస్అండర్స్టాండింగ్, ఎంతోమంది జీవిత పరిస్థితులు చూడండి మిస్అండర్స్టాండింగ్స్ బట్టి. నేను అనుకున్నాను అంటారు, అనుకున్నది ఏదైనా అపవాది చేసేది. జాగ్రత్త. అపవాది కోటలు కట్టుకున్నది కూడా అనుకునే దాంట్లోనండి, ఉన్న దాంట్లో కాదు. రియాలిటీని ముట్టలేదు అపవాది, ఇమాజినేషన్స్లోనే ముడతాడు. ఎందుకంటే మన మనసు యుద్ధరంగం అనేది దేవుని వాక్యం మరలా తెలియజేస్తుంది. ఈ మనస్సు యుద్ధరంగం అనేటప్పుడు అపవాది ఆయుధాలన్నీ ఇక్కడ పడుతున్నాయంట. ఇక్కడ ఓడిపోతేనే మనిషి బయట ఓడిపోతాడు. ఈరోజు లోక సంబంధమైన జ్ఞానం ఎంతోమందికి ఇది కామన్ సెన్స్ అంటారు కొంతమంది, ఎబిలిటీ టు జడ్జ్ రైట్ అండ్ రాంగ్, ఎర్త్లీ విజ్డమ్. రెండో రకమైన జ్ఞానం అన్నదప్పుడు సెన్సువల్ విజ్డమ్ అంటారు. ఈ మాట గతంలో ధ్యానించాం మనం. సెన్సువల్ విజ్డమ్ ఎలాగా? చదువుతాం బట్టి. అందుకని పిహెచ్డీలు, డాక్టర్లు, ఇంజనీరింగ్లు, అది ఇది చదివే దాన్ని బట్టి దాని గురించిన జ్ఞానము. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుని దాని విషయమై ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ఒక ప్రోగ్రామర్ కానీ లేకపోతే ఒక ఇంజనీర్ కానీ దాని విషయమై చదివేటప్పుడు దాంట్లో అడ్వాన్స్మెంట్ చదువుతారు, దాంట్లో జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. దట్ ఇస్ సెన్సువల్ విజ్డమ్. మూడో రకమైన జ్ఞానం చూస్తాం వాక్యానుసారంగా, ఏంటంటే దురాత్మల జ్ఞానము. దురాత్మల జ్ఞానం ఎలాగంటే ఒకసారి చదువుదామంటే యాకోబు పత్రిక 3:13. వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. అయితే మీ హృదయములలో సహింపవలనవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది. ఇక్కడ చూస్తాం 3 రకాల జ్ఞానం. ఎలాంటిది? ఈ జ్ఞానము పైనుండి వచ్చింది కాదు కానీ భూ సంబంధమైంది మొదటి జ్ఞానము. రెండోది ప్రకృతి సంబంధమైనది. ప్రకృతి సంబంధమైనది రెండో జ్ఞానము. దయ్యముల జ్ఞానము వంటి దయ్యముల జ్ఞానము మూడో రకమైన జ్ఞానం. ఇంగ్లీష్ బైబిల్ ఎలాగ ఉంటుంది అంటే ఎర్త్లీ, సెన్సువల్ అండ్ డిమానిక్. ఎర్త్లీ విజ్డమ్ అంటే ఒక మనిషికి సామాన్యంగా తను కలిగిన జ్ఞానం, అంటే తన పుట్టకతో తను కలిగిన డిసర్న్మెంట్ అంటారు చూడండి, రైట్ రాంగ్ జడ్జింగ్. రెండోది సెన్సువల్, చదువుతాను దాన్ని బట్టి, తెలుసుకుంటాను దాన్ని బట్టి, చెప్పబడతాను దాన్ని బట్టి. మూడో రకమైనది దురాత్మల జ్ఞానము. దురాత్మలకు కూడా జ్ఞానం ఉన్నాయండి. మనం అనుకుంటాం దురాత్మలు ఎట్టివి ఇట్లా అనుకుంటాం. నో, దే నో ఇట్ వెరీ వెల్. అపవాది వాడు తంత్రగాడంట, వాడు కుట్రలు పంటాడంట. హీ కీప్స్ ఆన్ ప్లాటింగ్. ఒక ఎర్రోడు ఎప్పుడు ప్లాటింగ్లు చేయడు, జ్ఞానే ప్లాన్ చేస్తాడు, జ్ఞానే తంత్రాలను చేస్తాడు. అంటే ఇలా చేద్దాము, ఇలా ఇరికిద్దాము, ఇలా దాడి చేద్దాము, ఇలాగ వెళ్దాము, ఇలాగ చంపుదాము, ఇలాగ దోచుకోదాము. మనం అనుకుంటాం అపవాదికి ఏం తెలియదండి, వాడు ఘట సర్పం అంట, ఆది నుండి ఉన్నవాడంట, ఎంతోమంది భక్తుల్ని పడవేసిన వాడు, సొలొమోను వంటి జ్ఞానుల్నే బొట్టలు వేసుకునేవాడు. ఈరోజు మనం అనుకుంటున్నాం నాకు అన్నీ తెలుసులే, నేను యేసయ్య అంటే పారిపోతాడు. అవునా? ఆయన వాక్యము విని ఆ వాక్య ప్రకారం జీవించాలి. ఆ వాక్యం జీవించేవారు ఆ నామంలో నిబంధన చేయబడినవారు, యేసు రక్తం ద్వారా నిబంధన చేయబడి యేసు నామంలో అధికారం పొందుకున్న వారు. యేసు నామాన్ని పలుకుతే అధికారం ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరు యేసు నామాన్ని పిలిచినంత మాత్రాన్ని ఏది జరగదు. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలండి. దేవుని అడగాలి, దేవా సమయోచితమైన జ్ఞానం దయచేయి. ఆ జ్ఞానం పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు అనుగ్రహిస్తాడంట. దేవుడి వాక్యంలో మనం చూస్తామండి, దేవుని ఆత్మలో జ్ఞానం. యెషయాలో చూస్తాం కదా, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. ఒకసారి చూస్తారా? దయచేసి చెప్తామా? యెషయా గ్రంథము 11:1-2 చదువుదామండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ చదవండి, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. అది
మనం చూస్తున్నామండి 7-fold. ఈరోజు మన జీవితంలో దిస్ 7-fold మినిస్ట్రీ ఈజ్ నీడెడ్. ఎంతోమంది ఈ జ్ఞానం లేక సరైన నిర్ణయాలు చేయలేకపోతున్నాం. లోక సంబంధమైన నిర్ణయాల్ని మనము చేస్తూ నాశనం అయిపోతున్నాం. లోక సంబంధమైన అడ్వైజులు తీసుకుంటున్నాం, మనుషుల దగ్గర నుంచి అడ్వైజ్. యువర్ థింకింగ్ సమ్మన్ ఇస్ వైజ్, వీళ్ళకి బాగా జ్ఞానం ఉంది, వీరిని అడుగుదాము. కానీ వారు ఇచ్చే సలహా వాక్యానుసారమైందేనా? రెండోది చూస్తే ఈ ఎంతోమంది ఇది చదివారు కాబట్టి వీళ్ళు చెప్పేదే తెలుసుకుంటాము. అందుకని చాలాసార్లు ఉంటాం, మనుషుల రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ కాదు. మనుషుల రిపోర్ట్ ఎప్పుడు చూసినా వారు దాని విషయమై చదివి ఉంటారేమో కానీ వారు దాని ప్రకారం వారి గతంలో ఉన్న దాన్ని బట్టి ఇప్పుడు మనకు అడ్వైస్ ఇవ్వగలుగుతారేమో కానీ మన దేవుడు గతాన్ని కూడా మార్చగలిగిన దేవుడు అండి. నమ్మేవారంటే హల్లెలూయా చెప్తారా? గతాన్ని మార్చగలుగుతాడంటే గతానికి వచ్చే ప్రతిఫలము లేకపోతే గతానికి వచ్చే డెస్టినీని హీ కెన్ రీడ్ అవుట్. అందుకనే రక్షణ అనేది కూడా అదే రీతిగా. ఒక మనిషి జన్మతో పాపే అంట, అంటే ఆ మనిషి గతంలో ఆదాము చేసిన కార్యాన్ని బట్టి ఆ మానవ బీజం అంతా పాప బీజంతో మారుతుంది. కానీ అదే రీతిగా ఒక మనిషి తన బ్రతుకు కాలంలో ఎన్ని పాపములు చేసినా ఎప్పుడైతే యేసును సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారో గతం ఏమవుతుంది? తెలిసిన వారంటే ధైర్యంగా చెప్పండి, కొట్టివేయబడుతుంది. కొట్టివేయబడుతుందంటే దేవుడు ఏం చేస్తున్నాడు? గతాన్ని మనల్ని నీతిమంతులుగా మారుస్తున్నారంటే జస్టిఫైడ్ అన్న మాట ఇంగ్లీష్లో చూస్తున్నాడు, జస్ట్ యాజ్ ఇఫ్ ఐ. అంటే నీవు తీర్పు తెరచబడ్డావు అంటే నీకు వెల చెల్లిస్తంతో దేవుడు నిన్ను నీతిమంతుడిగా మారుస్తున్నాడు. అంటే నీతిమంతుడు అని టైటిల్ వచ్చేటప్పటికి నువ్వు గతంలో అసలు నువ్వు చేయనట్టుగా చేసిన వాడివే, దానికి ప్రతిఫలం రావాలి కదా. కానీ ఆ ప్రతిఫలం క్రీస్తు రక్తము చెల్లిస్తుంది కాబట్టి నువ్వేం చేస్తున్నావు? నీతిమంతుడిగా మార్చబడి నీవు చేయనట్టుగా ఆ శిక్ష యావత్తు క్రీస్తు మీద మోపబడినట్లుగా. కానీ ఈ మాట ఎందుకు చెప్తున్నాను? నీతిమంతులుగా మార్చబడిన మనము మన హృదయం దేంతో నింపుకుంటున్నాం? క్రీస్తు చేసిన కార్యం తగినట్టుగా మనం బ్రతుకుతున్నామా? ఆ జ్ఞానం మనకుందా? లేకపోతే ఇంకా లోక సంబంధమైన జ్ఞానం వెతుకుతూ, ఇంకా చదువుల గురించిన జ్ఞానాన్ని వెతుకుతూ, అంటే ఈక్వేషన్స్ ఆఫ్ ద వరల్డ్ దాన్ని వెతుకుతూ, లేకపోతే దయ్యముల జ్ఞానము. ఈరోజు కూడా చూడండి, ఎంతోమంది ఎల్లకూడని స్థలాలకు వెళ్తున్నారు, చేయకూడని కార్యాలు చేస్తున్నారు. ఈ రోజులు కూడా చేతబడులు చాలా కామన్ అయిపోయాయండి. మీరు 21st సెంచరీలో ఇంకా దెయ్యాలేంటి దేవుడు ఏంటి అని అంటారు చాలామంది. కానీ 21st సెంచరీలో విచ్ క్రాఫ్ట్ వెస్ట్రన్ కల్చర్లో ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది తెలుసా అండి? ఎంత వేగంగా అంటే అంతగా చేతబడులు వెస్ట్రన్ కల్చర్లో బహిరంగంగా పోతుంది. అండ్ వాళ్ళు చెప్పేది కూడా ఎలా చెప్తారు తెలుసా? ఏముంది నీ జీవితంలో కృంగిదల ఉందా? ఆశపడి కోరుకోలేకపోతున్నావా? అనుకునేవి జరుగుతలేదా? ప్రేమించిన వ్యక్తి నిన్ను తిరిగి ప్రేమిస్తలేదా? ఇవన్నీ ఇలాగ ఉంటే వచ్చి మమ్మల్ని కలువు, ఇది నెంబరు. ఏలేని వ్యక్తికి అంటారు, నీ హృదయాన్ని నమ్ము, నీకు ఆశపడినన్నీ ఇచ్చేస్తా, నీ హృదయాన్ని నమ్ము, నీకు ఆశపడినన్నీ ఇచ్చేస్తా, నువ్వు అడిగినన్నీ జరిగిపోతాయి. లిటరల్గా చేస్తున్నారండి. ఎంతోమంది యవనస్తులు ఈ వెస్ట్రన్ కల్చర్లో ఈ రీతిగా బానిసలైపోతున్నారు. ఎంతోమంది వారి జీవితంలో అంధకారంతో పీడించబడిన వారిగా మారిపోతున్నారు. దాంట్లోంచి బయటపడుతున్న అవకాశం కూడా లేని వారిగా మాట్లాడుతున్నారు. ఉన్న విషయాలు చెప్తున్నాను. ఈరోజు ఎంతోమంది దయ్యముల జ్ఞానము బంధించబడిన వారుగా మారిపోతున్నారు. ఈరోజు ఎంతోమంది ఇక్కడ ఉన్నవారు ఎవరైనా సరే మీ జీవితంలో వెళ్ళకూడని స్థలానికి వెళ్ళు, చేయకూడదు చేస్తూ దేవుని వాక్యానికి విరోధమైంది జరిగిస్తూ బంధించబడిన వారుగా ఉన్నారా? యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎలాంటి మాటలు, ఎలాంటి తలంపులు, ఎలాంటి క్రియలు. ఎందుకంటే దేవుని జ్ఞానం రావాలంటే మొదటగా ఆ వ్యక్తికి ఏముండాలంట? యెహోవా ఎడలే భయము. సామెతలో 9:10 చూస్తే ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ వన్ ఇస్ అండర్స్టాండింగ్. దేవుని ఎడల భయము, యెహోవా ఎడల భయము ఒక మనిషికి జ్ఞానానికి మూలమంట. ఈరోజు ఎవరంటే భయం ఉంది? ఈరోజు లోకస్తులంతా భయపడుతున్నాము, పాపం అంతా భయపడుతున్నాము. లేకపోతే భయం అంటే ఎలాగా? చేయకపోతే ఇది అవుతుంది, చేస్తే ఇది అవుతుంది, ఇదంతా ఇది అవుతుంది. దేవుని ఎడల భయం ఉందా? ఈరోజు మనుషులు చూసి ఎంతోమంది భయపడుతున్నారండి. ఈ మనిషి ఇలాగంటాడు, ఈ మనిషి అలాగంటాడు, ఈ మనిషి నేను కాదంటే ఏమనుకుంటాడు? మనుషులు చూసి భయపడుతున్నారు, మనుషులు కించపరుస్తారని భయపడుతున్నారు, మనుషులు ఒంటరిగా చేస్తారని భయపడుతున్నారు. కానీ యెహోవా ఎడల భయం అంట జ్ఞానానికి మూలమంట. కానీ నిజంగా ఒక వ్యక్తి యెహోవా ఎడల భయం కలిగిన వాడైతే దేవునితో స్నేహితుడిగా ఉంటాడంట. అదేంటి దేవునికి భయము, దేవునికి స్నేహము? భయము స్నేహము ఎలాగ ఉండొచ్చు? ఆ భయం అనేది భీతి కాదండి, గౌరవం.
అందుకని అన్న మాట ఉంటుంది ఇంగ్లీష్లో, గౌరవం. దేవుని భయభక్తులతో సేవించాలన్నప్పుడు, భయభక్తులతో అన్నప్పుడు భీతి కాదు, చంపేస్తాడు దేవుడు, నన్ను చంపుతానిగా ఉన్నాడు దేవుడు అన్నట్టు కాదు. తండ్రి అంటే గౌరవము, ఒక యజమాని అంటే గౌరవము, ఒక గౌరవనీయుడంటే ఒక మర్యాద. ఆ రీతిగా దేవుణ్ణి దేవుడిగా గుర్తెరిగితే దేవుడు అంటాడు, నేను నీ స్నేహితుడిగా ఉంటాను అంటున్నాడు. యెహోవా ఎడల భయము జ్ఞానానికి మూలము. దేవుడు అందరికీ జ్ఞానం అవ్వడంట. ఎవరైతే ఆయనకు లోబడి ఉంటారో, ఎవరైతే ఆయన్ని గౌరవిస్తారో, ఎవరైతే ఆయన నియమాలని అంగీకరిస్తారో వారికి జ్ఞానాన్ని ఇస్తాడంట. కానీ ఒక మనిషి నిజంగా దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానంతో పాటు ఏముంటుందో తెలుసా అండి? సొలొమోను దగ్గర చూస్తాము, ఫేవర్, దయ. జ్ఞానము దయ లేనిది ఈ భూమి పైన మనిషి బ్రతకలేమండి. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వారి చుట్టూ మనుషులు ఉంటారు. అవును, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అడ్వైస్ కావాలి, ప్రతి ఒక్కరికి ఎలా బ్రతకాలో తెలవాలి, ప్రతి ఒక్కరికి ఏం చేయాలో కావాలి, ప్రతి ఒక్కరికి సమస్యలు బయటికి వస్తే ఎలా తెలుసుకోవాలి. జ్ఞానం కలిగిన వారి దగ్గరికే మనుషులు వస్తారు, కానీ బుద్ధిహీనుడి దగ్గర మనుషులు వెళ్తాడా? వాడికి ఏం తెలియదు. వాడి దగ్గర పోయి మనం ఏం చేస్తాం? ఓహో, ఈ మనిషి సరిగ్గా చేస్తున్నాడా, ఈ మనిషి చెప్తే కరెక్ట్గా వస్తుంది, ఈ మనిషి చెప్పిన దానికి అందరూ సరిగ్గా జీవించగలుగుతున్నారా, అయితే నేను కూడా వెళ్ళి అడుగుతాను. జ్ఞానము విల్ అట్రాక్ట్ పీపుల్. సొలొమోను దగ్గర కూడా చూస్తాము, ఆయన జ్ఞానాన్ని చూసినప్పుడు ఎవరు యుద్ధానికి కూడా రాలేదంట. ఎందుకంటే ఆయన జ్ఞానం అంత గొప్పగా ఉంది. జ్ఞానం ఉన్నప్పుడు అగైన్ ఫేవర్. అందరూ ఆయన్ని దర్శిస్తానికి వచ్చినప్పుడు గొడవకు రాలే, స్నేహానికి వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు ఖాళీ చేతులతో రాలే. ధనవంతుడే కానీ, అతి గొప్ప వ్యక్తే కానీ ఖాళీ చేతులతో రాలే. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, సొలొమోనుకి అప్పటికి కావాల్సినంత ధనం ఉంది, ఆస్తుంది, కానీ ఎంతోమంది వచ్చి మరలా ఇస్తున్నారు బహుమానాలకి. చరిత్ర కూడా చెప్తుంది ఆయన ధనవంతుడికి అవుతానికి కారణం ఏంటంటే, అప్పటికే దావీదు సంపాదించిన ఎంతో ఆస్తుంది, కానీ ఇంకా మనుషులు తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారంట. ఎందుకు? స్నేహం కొరకు, సమాధానం కొరకు. మాతో గొడవ పెట్టుకోవద్దు, నేను మీ పక్షాన్నే, నాకు నీ సహాయం కావాలి, నాకు నీ నడిపింపు కావాలి, నీ ప్రోత్సాహం కావాలి. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు మన జ్ఞానాన్ని నిజంగా ఇచ్చాడంటే మన చుట్టూ మనుషులు ఉంటారు, మన చుట్టూ అవకాశాలు ఉంటాయి. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు చాలామంది దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి, దేవుని జ్ఞానం అని అడగండి, తెలుసుకుంటారు. దేవుని జ్ఞానం లేకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకోగలిగితే అందరూ చేసుకోవచ్చు కదా. ఈరోజు చాలామంది దేవుని చిత్తాన్ని తెలుసుకుంటానికి ఆశపడతారు, కానీ జీవిస్తానికి కోరరు, కాబట్టి దేవుని చిత్తాన్ని తెలియజేయడు. ఒక మనిషికి దేవుని చిత్తం తెలవాలంటేనే దేవుని జ్ఞానం అన్నప్పుడు యెషయాలో చూసాం ఏంటంట, జ్ఞానాత్మ, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. అంటే మరలా పరిశుద్ధాత్ముడి ద్వారానే ఆ విచేక్షణ జ్ఞానము, పరిశుద్ధాత్ముడి ద్వారానే ఆ జ్ఞాన వాక్యము, పరిశుద్ధాత్మ ద్వారానే ఏది చేయాలి ఏది చేయకూడదు తెలుసుకుంటాము. అంటే దేవుని దగ్గర నుండి చిత్తం తెలుసుకోవాలంటే దేవుని ఆత్మే మనకు తెలియజేస్తుంది, దేవుని వాక్యం తెలియజేస్తుంది. తండ్రి తలంపులను ఎరిగిన ఆత్మ, మనల్ని ఎరిగిన ఆత్మ, అంటే అదే పరిశుద్ధాత్ముడు మన పరిస్థితిని చూసి తండ్రి చిత్తాన్ని ఎరిగి మన ఆత్మకు తెలియజేస్తాడంట, లెటింగ్ us know. ఈరోజు ఎంతోమంది ఈ జ్ఞానం లేక, దయ లేక, జ్ఞానము దయ రెండు అండి. దయ అన్నప్పుడు చాలా పెద్ద మాట, ఎందుకంటే ఈరోజు చాలామందికి దయ లేదు, జ్ఞానం అన్న కూడా దయ లేదు. కారణం ఏంటంటే దయ పొందుకుంటానికి తగ్గింపు లేదు. యేసు ప్రభువే దేవుని దయందు మనుషుల దయందు ఎదిగాడంట. దేవుని దయలో మనుషుల దయలో. లూకాసు వార్త 2:40 చదివితే, ద చైల్డ్ కంటిన్యూ టు గ్రో అండ్ బికమ్ స్ట్రాంగ్ ఇన్ ద స్పిరిట్ ఫిల్డ్ విత్ విజ్డమ్ అండ్ గ్రేస్. బ్రాకెట్లో చూస్తే యాంప్లిఫైడ్ ట్రాన్స్లేషన్లో, ఫేవర్, స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ వాజ్ అపాన్ హిమ్. ఎందులో? తెలుగులో జ్ఞానములో ఎదిగాడంట ఆ బిడ్డ. యేసు ప్రభు గురించి చదివితే, జీసస్ ఇంక్రీస్ ఇన్ విజ్డమ్ అండ్ స్టాచ్యూర్ అండ్ ఇన్ ఫేవర్ విత్ గాడ్ అండ్ మ్యాన్. ఈరోజు ఎంతోమంది నేను మాత్రమే అనుకుంటున్నామండి, కాదండి, మనకు మనుషుల దయ కావాలి. దేవుని దయ ఉంటే మాత్రమే మనుషుల దయ, దేవుని దయ సంపాదించుకుంటేనే మనుషుల దయ. ఈరోజు దేవుని దయ మీకు ఉందా? దీనత్వం మీకుందా? జ్ఞానం మీకుందా? ఎందుకంటే ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉంటామో, దేవుని జ్ఞానం అడుగుతామో, దేవునితో సహవాసం మనల్ని జ్ఞానవంతులుగా చేస్తుంది. ఆ జ్ఞానము దయ మనకి మనుషుల్ని, అవకాశాలని, రిసోర్సెస్ని మనకి ఇస్తుంది. కానీ ఇందుకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు, ఇందుకు అనుమతిస్తున్నాడు. ఇందుకు అన్నదప్పుడు దేవుని వాక్యాలు చూస్తే, మనుషుల ద్వారా మనకు రిసోర్సెస్ ఇవన్నీ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే, మరలా మనము దాన్ని బట్టి దేవుని మహిమపరచాలి. ఎండ్ రిజల్ట్ ఏంటంట, దేవుడు నీకు మనుషుల్ని ఇచ్చేది, అవకాశాలను ఇచ్చేది, ధనం ఇచ్చేది, హెచ్చింపు ఇచ్చేది,
వీటిని అన్నిటిని దేనికంట? దేవుని మహిమపరచాలంట. అంటే దేవుడు అన్నీ ఇస్తాడంట, దేవుడు ఏదైనా ఇస్తాడంట. దేని కొరకు? ఆయన మహిమ కొరకు. గర్విష్ఠులు దేవుని మహిమపరచరండి. చాలామంది డౌన్ ఫాల్ అంటాను చూసారా, పడిపోతానికి కారణం ఏంటి తెలుసా? ప్రారంభం అందరిది బాగానే ఉంటుంది, ప్రారంభం అందరు బాగానే జీవిస్తారు. ఈరోజు మీ ప్రారంభం జీవితంలో మీరు దేవుని కొరకు మంచిగానే బ్రతికారేమో, దేవునితో సహవాసం మంచిగానే పెంచుకున్నారేమో, దేవునితో మంచిగానే ఎదిగారేమో, కానీ పడిపోతానికి కారణం ఏంటి? ఒకప్పుడు బాగానే ఎదిగిందండి జీవితము, ఒకప్పుడు బాగానే వెళ్ళిందండి వ్యాపారము, ఒకప్పుడు బాగానే వెళ్ళిందండి చదువులు, ఒకప్పుడు మంచిగా పేరు ఉందండి. ఇప్పుడేమైంది? కారణం ఏంటి? ఆ మంచిగా వెళ్ళేటప్పుడు, ఆ అవకాశాలు కలిగేటప్పుడు, ఆ హెచ్చింపు వచ్చేటప్పుడు, ఆ తలుపులు తెరవబడేటప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ తలుపులు తెరవబడేటప్పుడు మనం కానీ ఆ అవకాశాలని దుర్వినియోగం చేసుకుని అంతా నాదే అనుకున్నాం అనుకో, నా ప్రాణమా తినుము త్రాగము సుఖించము, నీకు కావాల్సిన అన్నీ ఉన్నాయి, దేని గురించి చింతించదు అంటే దేవుడు అంటాడు, ఈ వెరివాడా, ఈ రాత్రి నీ ఆత్మ నిద్రను తీసివేస్తా, నీ కలిగినంత ఎవరి అవుతాయి. ఈరోజు మనము మన జీవితం బట్టి దేవుడిని హెచ్చించబడాలి, దేవుడు గణపరచబడాలి, దేవుని నామాన్ని మహిమపరచాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు చెప్పలేదు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. ఈరోజు ఎంతమంది మేము మన జీవితంలో దేవుని గణపరిచేవారిగా ఉన్నాము? మీ కుటుంబంలో దేవుని గణపరుస్తున్నారా? మీకు ఒక చిన్న మేలు జరిగినప్పుడు దేవుని గణపరుస్తున్నారా? ఈరోజు చాలా జీవితాల్లో హెచ్చింపు కలుగుతలేదు. కారణం ఏంటి తెలుసా? చాలా జీవితంలో హెచ్చింపులాగా కనబడింది బాధలాగా మారిపోతుంది. కారణం ఏంటి తెలుసా? దేవుని గణపరచుకున్న స్వార్థాన్ని గణపరచుకుంటున్నారు కాబట్టి అక్కడే అపవాది దాడి చేస్తున్నాడండి. నిజమైన జ్ఞానము దేవుని ముందు తగ్గించుకుంటాము, దేవుని గణపరుస్తాము, దేవుని ద్వారా గణపరచబడతాము. ఈరోజు లోక జ్ఞానము నీ పేరు ఎట్లా గొప్ప చేసుకుంటావు, నీవెట్లా గొప్పడు అవుతావు, నీకెట్లా అన్నీ వస్తాయి. అందుకని లోక జ్ఞానాన్ని చూడండి, ఒకని ఎలా కీడు చేసి, ఒకని ఎలా ఇరికించి, ఒకటి జీవితాన్ని ఎలాగ పాడు చేసి నేను ఎట్లా గొప్ప అవ్వాలి, ఒకని ఎలాగ మోసపరిచి నేను ఎలాగ ధనాన్ని సంపాదించుకోవాలి. లోకం మొత్తంలో ఇదే కదా కనబడుతుందండి. లోకం మొత్తంలో ఇదే కదా చూస్తున్నాము. దురాత్మల జాగ్రత్త, దోచుకుంటానికి సిద్ధంగా ఉన్నారు. అపవాది వాడు అనుచరులు సిద్ధంగా ఉన్నాడంట, ఎవరిని మింగుదామా అని తిరుగుతూ ఉన్నాడంట. ఈరోజు వాడు తిరుగుతున్నాడన్న జ్ఞానం కలిగిన వారమైతే మెలకువగా జాగ్రత్తగా మన జీవితాన్ని సరిగా జీవిస్తామండి. ఈ లోకంలో మనం ఏం సంపాదించుకుంటాం కన్నా నిజమైన జ్ఞానం ఏంటంటే ప్రభు రాకడ అతి త్వరగా ఉంది. దాని కొరకు సిద్ధపడేవారిగా ఉండాలంట, విడబడేవారిగా కాదు కానీ సిద్ధపడేవారిగా ఉండాలంట. సిద్ధపడేవారమైతే ఆయన వచ్చు దినాన్న ప్రభువా నేను వస్తాను. ఒకసారి ఆ మాట చదువుకుందామండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 12 వరకు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. అయితే ప్రభువు దినము దొంగ వచ్చు వలన వస్తుంది. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైన వేండ్రములతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునని గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దీనపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారై ఉండవలను. ఆగండి, ఏంటంట? ప్రభు వస్తాడంట, ఆయన దొంగ వచ్చేలాగా వస్తాడంట, అనుకోని గడియలు వస్తాడంట. ఆయన వచ్చేటప్పుడు పంచభూతములు మహావేంద్రంతో లయమైపోతాడంట. ఎవ్రీథింగ్ దట్ యు సీ, ఎవ్రీథింగ్ డిసపియర్స్. కానీ ఆయన రాక వచ్చేటప్పుడు మనం ఆ రాక కొరకు ఎదురు చూస్తూ ఉండాలంటే ఎదురు చూపునిచ్చేది జ్ఞానమేనండి. జ్ఞానం కలిగిన బుద్ధి గల కణికలు, వైజ్ మీన్స్ హ్యావింగ్ విజ్డమ్. జ్ఞానం కలిగిన వారు, జ్ఞానం కలిగిన కన్యకలు. ఈరోజు జ్ఞానం ఉందా ప్రభు రాకడ గురించి? ప్రభు రాకడ అతి సమీపంగా ఉందన్న జ్ఞానం ఉందా? ఆయన వస్తే ఎత్తబడటానికి సిద్ధమా? జ్ఞానం కలిగిన వారుగా పరిశుద్ధంగా మనం నిలబడాలంట. అదే రీతిగా ఆయన రాకడ వస్తుందని చూస్తూ దాని కొరకు త్వరితపడటానికి సహాయం చేయాలంట. ఒక మాట అడుగుతానండి, ప్రభు రాకడ సమీపంగా ఉంది, మనందరూ తెలుసు. ఆ రాకడలో ఎత్తబడటానికి మీరు ఇక్కడ సిద్ధంగా ఉన్నారా? ఈరోజు చాలామంది ప్రభు వస్తే ఎత్తబడటానికి సిద్ధమా అంటే ధైర్యంగా చేతులు ఎత్తేవారు కూడా కొంతమంది ఉన్నారు. ఒక మాట అడుగుతా, పరిశుద్ధమైన జీవితాలు ఉన్నాయా? ఎందుకంటే చాలామంది అనుకుంటారు నేను యేసు రక్తం ద్వారా కడగబడతా చాలా, ఆయన రాకడ వస్తే ఎత్తబడతానని. అయ్యో జాగ్రత్త. ఈరోజు రక్తంలో కడగబడితే మాత్రం కాదు, ఆయన రక్తంలో కడగబడిన వారు, ఏర్పరచబడిన వారుగా, పరిశుద్ధమైన వారుగా, ఆయన రక్తాన్ని కాలి కింద వేసి తొక్కేవారుగా కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10లో చెప్పబడిన రీతిగా
ఆయన నిబంధన రక్తాన్ని కాలు కింద వేసేవారు, తొక్కేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారు కాదు. అటువంటి వారు ఒకప్పుడు కడగబడిన వారే. బుద్ధి లేని కన్యకలు, జ్ఞానము లేని కన్యకలు, ఇంకో మాటలు చెప్పాలంటే వారు ఏంటంట, వారు కన్యకలే, వారికి నూనె ఉంది, వారికి దీపం ఉంది, కానీ ఆ నూనె అయిపోయింది. కావాల్సిన నూనె తెచ్చిపెట్టుకోలే. వాళ్ళ సమస్య ఏంటి, నా నూనె ఉన్నదప్పుడే ప్రభు వచ్చేస్తాడులే, నా నూనె ఉన్నదప్పుడే ప్రభు రాకడ వచ్చేస్తాడులే. కాదు కాదు, ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరు తెలియదంట. దొంగ వచ్చేలాగా వస్తాడంట, అంటే అనుకోని గడియలో వస్తాడంట. కానీ ఆయన వచ్చిన తర్వాత మాత్రం వచ్చిపోయాడన్న సంగతి సైలెంట్గా పోదాం. ఆ మాట చూస్తే పంచభూతముల మహావేంద్రములతో లయమైపోతాయంట. ఈరోజు మన జీవితంలో ప్రభు త్వరగా రానున్నాడు అన్న గ్రహింపు కలిగి ఉన్నామా? జ్ఞాని మాత్రమే ఎరిగిన వారుగా, సిద్ధపరచబడిన వారుగా, సరిగా జీవించే వారుగా ఉంటారా అండి? ఈరోజు మీ జీవితంలో జ్ఞానం కొద్దిగా ఉంటే దేవుణ్ణి అడగండి, ప్రభువా నాకు జ్ఞాన హృదయాన్ని దయచేయి. కానీ అదే సమయంలో దైవ భయం మనకు ఉందా? దయచేసి స్థలం నుంచి ప్రార్థన చేద్దామండి. మన జీవితంలో దైవ భయం ఉందా? దేవుడు అంటే గౌరవం ఉందా? దేవుడు అంటే భయభక్తులతో జీవించగలుగుతున్నాం. ఎందుకంటే దేవుని భయము మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. ఆ జ్ఞానం అనేది పరిశుద్ధాత్మ దూరంగా అండి. ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, పరిశుద్ధాత్మ దూరంగా. ఈరోజు యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకోవాలి, రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి మనకి పవర్ ఉంది, శక్తి ఉంది, మనకి ధనం ఉంది, రిచెస్ ఉన్నాయి. మూడోది విజ్డమ్ ఉంది, జ్ఞానము, స్ట్రెంగ్త్ ఉంది. అదే సమయంలో గౌరవం, ఘనత, ఆనర్, మహిమ, ఆశీర్వాదము. ఇది ప్రకటన గ్రంథంలో ఉంటుందండి. ప్రకటన గ్రంథంలో ఉంటుందండి. 5వ అధ్యాయం 12వ వచనంలో గొర్రెపిల్ల రక్తము దూరంగా, గొర్రెపిల్ల మరణము దూరంగా, గొర్రెపిల్ల మనం మా స్థానంలో మరణిస్తాం దూరంగా, యేసు మన స్థానంలో మరణిస్తాం దూరంగా, ఇవి మనకు అనుగ్రహించబడుతుంది. ప్రభువా నాకు ఎలా జీవించాలో నేర్పించేయ, ప్రభువా నాకు ఎలా నడవాలో నేర్పించు ప్రభా, ప్రభువా నేను నిలవలసిన త్రోవ నాకు చూపి ప్రభా. నీ ఆత్మ జ్ఞానం దూరంగా దేవా నేను ధైర్యంగా నీ కొరకు జీవించగలుగుతానయ్యా. దేవుని అక్కడ తెలియజేయబడుతుందండి, యెహోషువ దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వాడిగా ఉన్నాడు. ద వాస్ ఫుల్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. ఈరోజు దేవా నీవు అభిషేకించాయి నన్ను, నీ ఆత్మ అభిషేకం నాకు దయచే ప్రభా, నీ ఆత్మ నింపుదల నాకు దయచే ప్రభా. ప్రభా నాకు ఎలా నడిపించాలో, ఎలా జీవించాలో, ఎలాగా నీ కొరకు నిలబడాలో నేర్పించు ప్రభా. నీ భయంతో బ్రతుకుతానయ్యా, నీ వాక్యం తగినట్టుగా బ్రతుకుతాను ప్రభా. నీ రాక కొరకు సిద్ధపడతాను, వేగిరి పడతాను. అదే రీతిగా నీ రాకడ త్వరగా వచ్చినట్లుగా నేను పని చేస్తాను, నేను బ్రతుకుతానయ్యా. మనం పరిశుద్ధంగా బ్రతకాలంట. మన జీవితం ఎలాగ ఉందండి? పరిశుద్ధమైన జీవితమా? దేవుని రాకడ గురించి నేను జ్ఞానం కలిగి ఉన్నామా? ఆయన ఆత్మ ద్వారా బలపరచబడేవారిగా ఉన్నామా? సమయోచితమైన జ్ఞానం మనకుందా? దేవుని వాక్యం చెప్పినట్టుగా బ్రతుకుతున్నామా? లేకపోతే లోకానుసారంగానండి? లోక జ్ఞానం అంతా ఇంతలో కనబడి అంతలో మాయమయ్యేది. లోక జ్ఞానం అంతా గతానికి ఆధారపడి ఉండేది. ఎంతోమంది ఇతరుల అనుభూతిని తగినట్టుగా బ్రతుకుతామనుకుంటున్నారు. ఎంతోమంది ఇతరుల మాటలను ఆధారం చేసుకుని బ్రతుకుతామనుకుంటున్నారు. దేవుని మాటను ఆధారం చేసుకోదామండి, దేవుని వాక్కును పట్టుకుని బ్రతుకుతామండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి వందనంలయ్యా, ఈరోజు మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలు. మాకు కావాల్సిన జ్ఞాన హృదయాన్ని దయచే ప్రభా. అయ్యా నీ ఎడల భయము, నీ ఎడల గౌరవము, నీ ఎడల దీనత్వం, తగ్గింపు మాకు జ్ఞానాన్ని ఇస్తుంది కదా ప్రభా, దయని చూపిస్తుంది కదా ప్రభా. నీతో సహవాసం కలిగిన వారమైతే అయ్యా నీ జ్ఞానంతో మమ్మల్ని నింపుతావు కదా ప్రభా. అయ్యా మాకు కావాల్సిన సమయోచితమైన జ్ఞానం దయచేయ, నీ బిడ్డలకు కావాల్సిన దయని దయచే ప్రభా. డబ్బు చేయలేనిది, పేరు చేయలేనిది జ్ఞానం ద్వారంగా, అయ్యా దయ ద్వారంగా మేము సంపాదించుకోగలుగుతాం కదా ప్రభా. అయ్యా మాకు జ్ఞానము, దయను అనుగ్రహించేటప్పుడు ఎంతోమంది మనుషుల్ని, ఎంతోమంది అవకాశాలని, ఎన్నో అవకాశాలని మాకు అనుగ్రహించే దేవుడు అయ్యా. మా స్వార్థం కొరకు, మా ఘనత కొరకు, మా మహిమ కొరకు, మేమేదో లాభం కొరకు కాదు కానీ ప్రభా, వాటి ద్వారా నిన్ను మహిమపరచాలి ప్రభా, వాటి ద్వారా నిన్ను గణపరచాలి ప్రభా, వాటి ద్వారా నీ నామాన్ని ప్రకటించాలి ప్రభా. మా జీవితంలో ఒక సాక్ష్యంగా ఉండాలయ్యా. మేము ఎన్ని మాటలు మాట్లాడతాం కాదు ప్రభా, మేము నీ సాక్షులుగా నిలబడాలి ప్రభా. మా జీవితం ద్వారా కనబరచాలి ప్రభా. నీ బిడ్డలం అనేది ఈ లోకానికి చూపించాలి ప్రభా. మా సత్క్రియలు చూసి
ప్రభా పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచాలన్నావు కదా అయ్యా. దాన్ని బట్టి అయ్యా మేము నీ శిష్యులమని తెలియజేస్తాం కదా ప్రభా. మేము ఫలించే వారికి ఉండాలి, ఫలించే జీవితం కలిగి ఉండాలి అయ్యా. ప్రేమతో మమ్మల్ని నింపు, ప్రేమ కలిగిన హృదయాన్ని మాకు దయచేయి, ప్రేమతో ఉన్న జీవితాన్ని మాకు దయచేయి. స్వార్థము, అహంకారము, గర్వము కాదయ్యా, దీనత్వం మాకు దయచేయి ప్రభా. దేవా నిన్ను కలిగి ఉండే ఎంతో గొప్ప ధన్యత ప్రభా. ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు నిన్ను కలిగిన వారుగా, నీకు తగినట్టుగా జీవించే వారుగా చేయమని అడుగుతున్నామయ్యా. అంచెతనాలు ఉన్నాము, అంత్యక్రీస్తు ఆత్మ ఎంతగానో, క్రీస్తు విరోధ శక్తులు, విరోధ ఆత్మ ఎంతగానో పనిచేయుచుండగా, క్రీస్తు విరోధి పనిచేయుచుండగా దేవా ముమ్మరగా నీ పక్షాన పోరాడాలి కదా ప్రభా. మేము పోరాడేది మనుషులతో కాదు, మాంసంతో కాదు, కనబడని శత్రులతో, దురాత్మలతో, వాయుమండల అధిపతులతో, లోకనాథులతో, దేవా ఈ దుష్టుడు శక్తులతో, దుష్టుడితో పోరాడుతామని గ్రహించుకుని సర్వాంగ కవచాన్ని ధరించుకుని ప్రభా ఆత్మలో ప్రార్థన చేసి పోరాడమని వాకి తెలియజేస్తుంది కదా ప్రభా. నీ ఆత్మ నడిపింపు మాకు కావాలయ్యా, నీ ఆత్మ శక్తి మాకు కావాలి ప్రభా. దేవా మా జీవిత విధానాన్ని చూడు, ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవిత విధానాన్ని చూడు, ప్రతి జీవితాన్ని నువ్వు దర్శించు. విరిగి నలిగిన హృదయంతో, సమర్పణతో నిన్ను సేవించే వారుగా చేయమని అడుగుతున్నానయ్యా. దేవా ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రించు ప్రభా. అవును ప్రభా, నీతో మాకు స్నేహము, నీతో మాకు సహవాసం, నీతో మాకు అనుభూతి అయ్యా. మా జీవితాన్ని ఎంతగానో బలపరుస్తావు అయ్యా, ఎంతగానో మారుస్తావు ప్రభా. మాకు కావాల్సిన జ్ఞానాన్ని అడుగుతున్నాం ప్రభా. మా అందరికి కావాల్సిన జ్ఞానాన్ని దయచే ప్రభా. ఎవరెవరైతే ప్రభా నాకు జ్ఞానం దయచేంటారో ఇవి ప్రభా అనుగ్రహిస్తానన్నావయ్యా. జ్ఞానం కొద్దిగుంటే అడగమన్నావు ప్రభా, అడుగుతున్నామయ్యా. ఈ లోకంలో ఎలాగ బ్రతకాలో మాకు నేర్పించు, ఎలాగ జీవించాలో మాకు నేర్పించు. నువ్వు ఇస్తున్న ప్రతి తరుణం అవకాశం నీ మహిమాత్మే వాడాలి ప్రభా. నిన్నే కనపరచాలి ప్రభా. నిన్ను కనపరచకపోతే మా జీవితమే వ్యర్థం ప్రభా. ఇదిగో నేను ఎంతో దీనత్వంతో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ చిత్తము, నీ కార్యములు మా పట్ల, ఈ సేవ పట్ల జరిగించు. ఎంతోమందికి లేని అవకాశాలు ఇస్తున్నాం. ఏది దుర్వినియోగం చేయనవద్దు, ఏది నిర్లక్ష్యపరచనవద్దు, ఏది అలవాటుగా తీసుకునవద్దు. ఈరోజు ఈ ఆలయంలో అడిగిపెట్టిన ప్రతి ఒక్కరికి కావాల్సిన సమయోచితమైన జ్ఞానం మరలా పెట్టుకుంటున్నాం. సమయోచితమైన జ్ఞానం కొరకు పెట్టుకుంటున్నామయ్యా. నీ కొరకు నమ్మకస్తులుగా అంతవరకు జీవించే కృపను మా అందరికి అనుగ్రహించమని, చేయబడిన ప్రార్థనకి జవాబును అనుగ్రహించమని నమ్ముతూ, మా ముందున్న పోరాటంలో కూడా ధైర్యంతో ముందడుగు తీర్చునిగా ప్రతి విషయంలో నీవే నడిపించమని వేడుకుంటున్నా. సరే యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా.